ఈరోజు ఒక నెంబర్ ప్రైమా కాదా అని తెలుసుకోవడానికి పైథాన్లో కోడ్ రాద్దాం. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దెన్ 1 దట్ హ్యాస్ నో డివైజర్స్ అదర్ దెన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రైమ్ నెంబర్ అనేది ఒక నెంబర్, అది గ్రేటర్ దెన్ 1 అయి ఉండాలి. అలాగే దాన్ని 1 అండ్ అదే నెంబర్ కాకుండా ఏ నెంబరు డివైడ్ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 అంటే 2 అనే నెంబరు 1 అండ్ 2తో తప్ప దేంతోనే డివైడ్ అవ్వదు. 3 కూడా అంతే, 5, 7 అవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి, 4 అనే నెంబర్ 1 అండ్ 4తో కాకుండా 2తో కూడా డివైడ్ అవుతుంది. సో 6 అనేది 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, ఇలా అనమాట. సో 2, 3, 5, 7 అనేవి ప్రైమ్, 4 అండ్ 6 అనేవి నాన్ ప్రైమ్. ఫస్ట్ మనం క్లియర్గా కండిషన్ అనేది రాసుకుందాం, అంటే ఒక ఆల్గరిథం లాగా. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, సో ఏదైనా ఒక నెంబర్ని మనం ప్రైమా కదని చెక్ చేయడానికి ఫస్ట్ కండిషన్ n షుడ్ బి గ్రేటర్ దెన్ 1, అంతే కదా ఫస్ట్ కండిషన్. ఓకే, నెక్స్ట్ 1 అండ్ nతో తప్ప మధ్యలో ఉండే ఏ నెంబర్తో కూడా డివైడ్ అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n డబుల్ డాష్ అంటే పైథాన్లో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ విత్, అంటే n డబుల్ డాష్ d అని చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనమాట. అంటే రిమైండర్ అనేది 0 వస్తే దాన్నే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటారు కదా. సో n డబుల్ డాష్ d అంటే n అనేది d అనే ఏ నెంబర్తో డివైడ్ అయినా 0 రాకూడదు అనమాట. సో ఇక్కడ d పాసిబుల్ వాల్యూస్ ఏంటి? సో 1 n తీస్తాం అనుకో, మధ్యలో ఉండేవి 2 to n-1, కాబట్టి ఇది కండిషన్. ఇవి d యొక్క వాల్యూస్ కదా. సో d ఇలా అనుకుందాం. సో సేమ్ ఇదే కండిషన్లో మనం కోడ్ అనేది రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ n అనేది ఒక వాల్యూ తీసుకుందాం, ఏదైనా ఒక వాల్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనుకుందాం. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే n అనేది గ్రేటర్ దెన్ 1 అయ్యి ఉండాలి. ఒకవేళ 1 కానీ లెస్ దెన్ 1 అయితే మాత్రం అది ప్రైమ్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ n ఈజ్ నాట్ ఏ ప్రైమ్. ఓకే, సో ఇది ఒక బేస్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటి? n అని మనం 2 to n-1 ప్రతి నెంబర్తోనే డివైడ్ చేయాలి. ఒకవేళ n ఏదైనా నెంబర్తో డివైడ్ అయితే అది ఇంకా ప్రైమ్ కాదు. ఒకవేళ అన్ని నెంబర్స్తో డివైడ్ అవ్వకపోతే అప్పుడే అది ప్రైమ్. సో దీనికి ఎలా రాస్తాం? ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ d ఇన్ రేంజ్, సో ఎలాగైనా స్టార్టింగ్ వాల్యూ 2a, ఎందుకంటే 2 నుంచే మనం డివైడ్ చేయడం స్టార్ట్ చేస్తాం, 1, n రెండింటిని ఎక్స్క్లూడ్ చేసి. సో n అని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. యాక్చువల్గా మనకి పైథాన్ రేంజ్లో ఏంటి, 2తో స్టార్ట్ అవుతుంది, n అని ఇచ్చాం కాబట్టి n-1తో ఎండ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ n అని ఇస్తే లాస్ట్ వాల్యూ n-1 అవుతుంది కాబట్టి సో మనం ఇలాగే ఉంచవచ్చు. సో ఫర్ d ఇన్ రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 2 to n-1 మనం ఇప్పుడు ఏం చేయాలంటే nని ఆల్ వాల్యూస్ ఆఫ్ dతో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ n mod 2 అంటే ఇక్కడ మనం రిమైండరే చెక్ చేయాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అంటే n mod 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎగ్జాక్ట్గా ఇక్కడ 2 కాదు, n mod d, ఎందుకంటే మనం ఈ రేంజ్లో ఉండే ప్రతి వాల్యూతో కూడా డివైడ్ చేయాలి కాబట్టి. ఇఫ్ n mod d ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ n ఈజ్ నాట్ ఏ ప్రైమ్, అంతే కదా. ఇప్పుడు మనం n అనేది dతో డివైడ్ అవ్వకపోతే అది ప్రైమ్ అని డిసైడ్ చేయడానికి కూడా అవ్వదు, అంటే ఓన్లీ ఒక్క d వాల్యూకి అయితే అవ్వదు. ఇక్కడ మనం ఏం చేయాలి? nని ప్రతి వాల్యూ ఆఫ్ dతో కూడా డివైడ్ చేయాలి. ఒకవేళ అది ఆల్ వాల్యూస్ ఆఫ్ dతో డివైడ్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే మనం ప్రైమ్ అని డిసైడ్ చేయాలి. సో ప్రైమ్ కాదు అని డిసైడ్ చేయడానికి ఒక్క కండిషన్ చాలు, కానీ ప్రైమ్ అని డిసైడ్ చేయడానికి అన్ని వాల్యూస్ ఆఫ్ dతో కూడా nని డివైడ్ చేసి అప్పుడే డిసైడ్ చేయాలి. కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం లూప్ స్టార్ట్ చేయకముందే ఈజ్ n ప్రైమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం ఈజ్ ఈక్వల్ టు ట్రూ. అంటే ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే n అనేది ప్రైమా అంటే దీని అర్థం ఈజ్ n ప్రైమ్ అంటే n అనేది ప్రైమా అంటే ఎస్ ట్రూ అని మనం
ఒక వేరియబుల్ తీసుకున్నాం, అంటే ప్రైమ్ని మనం ట్రూ అని ముందే అజ్యూమ్ చేసుకున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి ఇఫ్ ఎన్ మోడ్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఇక్కడ రాస్తున్నాం కదా. ఒకవేళ ఎప్పుడైనా ఎన్ మోడ్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది ఖచ్చితంగా ప్రైమ్ కాదని మనం డిసైడ్ చేస్తాం. సో ఆటోమేటిక్గా మనం ఈజ్ ఎన్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అనమాట. ఎందుకంటే ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా ఎన్ ఏ ఒక్క నెంబర్తో డివైడ్ అయిపోయినా అది ఇంకా ప్రైమ్ కాదు. కాబట్టి మనం ఈజ్ ఎన్ ప్రైమ్ అనే ఎజ్యూమ్ చేసిన కండిషన్ని మనం ఇక్కడ ఫాల్స్ అనేసాం. కాబట్టి ఇంక ఎన్ ప్రైమ్ కాదు. సో ఫైనల్గా ఏం చేస్తాం, ఫర్ లూప్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసేస్తాం. ఇఫ్ ఈజ్ ఎన్ ప్రైమ్, ఒకవేళ ఇంకా ఈజ్ ఎన్ ప్రైమ్ ట్రూగానే ఉందంటే దాని అర్థం ఎన్ ఏ ఒక్క నెంబర్తో కూడా డివైడ్ అవ్వలేదు. అప్పుడు మనం ప్రింట్ ఎన్ ఈజ్ ప్రైమ్. సో ఇలా ప్రింట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7 అని తీసుకున్నాం కదా, దీన్ని రన్ చేసి చూద్దాం. సో 7 ఈజ్ ప్రైమ్. 7 బదులు ఇంకేదైనా నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుంటున్నాను. 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. కానీ ఇలా 4 టైమ్స్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. 12కి 4 టైమ్స్ వచ్చింది కదా, ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. అంటే 4 టైమ్స్ డివైడ్ అయిందంటే ఏ నెంబర్లతో డివైడ్ అయిందో కూడా మనం ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది కదా. సో ఇక్కడే నేను ఈ ప్రింట్ స్టేట్మెంట్ దగ్గరే కామా డి కూడా ఇస్తున్నాను, ఏ నెంబర్తో డివైడ్ అయిందో చెక్ చేయడం. సో 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ 2తో 3తో 4తో 6తో అంటే ఏంటి, 12 ఇవన్నీ 12 యొక్క ఫ్యాక్టర్స్, అంటే 12 యొక్క మల్టిపుల్స్. 12 2తో డివైడ్ అవుతుంది, 3తో అవుతుంది, 4తో అవుతుంది, 6తో అవుతుంది. సో అందుకనే 4 టైమ్స్ వచ్చింది. యాక్చువల్గా మనకు ఓన్లీ ఒక్క నెంబర్తో డివైడ్ అయిపోతే చాలు, అంటే ఒక్క నెంబర్తో ఎన్ అనేది ఏ ఒక్క నెంబర్తో డివైడ్ అయినా కూడా అది ప్రైమ్ కాదని మనం డిసైడ్ చేసేయచ్చు. కాబట్టి మనం వన్స్ ప్రింట్ చేసేసి అలాగే ఈజ్ ఎన్ ప్రైమ్ ఫాల్స్ అని అసైన్ చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఇక్కడ బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. బ్రేక్ అంటే ఫర్లో బ్రేక్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఇటరేషన్స్ మనకి ఇంకా అవసరం లేదని చెప్పాడు అనమాట. సో సేమ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. దీనివల్ల ఏంటంటే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం కొంచెం పెరుగుతుంది అనమాట. ఒకవేళ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎన్ మనం ప్రైమ్ అని చెక్ చేస్తున్నాం అనుకోండి, ఈ కండిషన్ వల్ల మనకి ఎగ్జిక్యూషన్ టైం స్పీడ్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక్క 2 కాకన్నా ఏ ఈవెన్ నెంబర్ అయినా ప్రైమ్ కాదు కదా. సో నెక్స్ట్ టైం నుంచి 4, 6, 8 అలాగే 200, 300 ఏ ఈవెన్ నెంబర్ వచ్చినా కూడా ఫస్ట్ కండిషన్లోనే ఇంక ఇది ప్రైమ్ కాదని డిసైడ్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ 100 ఇస్తున్నాను. సో 100 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ డివైడెడ్ బై 2 అయ్యింది కాబట్టి. సో అది కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాను అనుకోండి, 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ బికాస్ డివైడెడ్ బై 3 అనమాట. సో ఇలా ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్ కోడ్ రాసేసాం. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఈ కోడ్ బెటర్గానే ఉందా, దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయగలమా? ఎప్పుడైనా మనం ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ రాసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ మనకు అర్థమైందా, నెక్స్ట్ క్వశ్చన్లో ఆ క్వశ్చన్కి సొల్యూషన్ ఏంటి, అంటే జనరల్ సొల్యూషన్. అంటే ఇప్పుడు మనం చూసాం కదా, ప్రైమ్ నెంబర్ అంటే ఎన్ గ్రేటర్ దెన్ 1 అండ్ ఎన్ షుడ్ నాట్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్ అదర్ దెన్ 1 ఆర్ ఎన్. సో ఇది జనరల్ సొల్యూషన్ ఆర్ ఆల్గారిథం అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఆ సొల్యూషన్కి, ఆ జనరల్ సొల్యూషన్కి లేదా ఆల్గారిథంకి మనం ప్రాపర్ కోడ్ రాసి అవుట్పుట్ జనరేట్ చేయగలిగామా, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చిందా, ఓకే వచ్చింది. ఇది అయిపోతే చాలని అనుకోకూడదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీన్ని ఇంకా బెటర్ వేలో, ఇంకా ఆప్టిమైజ్డ్ వేలో మనం రాయొచ్చా. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో అది కూడా ఒకసారి చూద్దాం. ఒక నెంబర్ తీసుకుందాం, ఒక ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 23 అనే ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. 23కి ఆల్ వాల్యూస్ ఆఫ్ డి ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ డి. సో 23 ఈజ్ ప్రైమ్ అండ్ ఈఫ్ ఎన్ మోడ్ డి అనే కండిషన్లోకి వెళ్ళలేదు కాబట్టి మనకి ఇక్కడ ఇది ప్రింట్ అవ్వలేదు, బ్రేక్ అవ్వలేదు, జస్ట్ ప్రింట్ డి చేసింది. ఏ డి వాల్యూ కూడా ఎన్ మోడ్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వలేదు, అంటే ఏ డి వాల్యూ కూడా ఎన్ని డివైడ్ చేయలేదు. కాబట్టి ఇది లూప్ అంతా తిరిగింది. ఫైనల్గా మనకి ఈజ్ ఎన్ ప్రైమ్ అనేది ట్రూగానే ఉండిపోయింది. సో ప్రింట్ 23 ఈజ్ ప్రైమ్ అని మనకి ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మనం 2 నుంచి 22 వరకు ప్రతి నెంబర్తోని 23ని డివైడ్ చేసాం. సో ఇన్ని నెంబర్స్ డివైడ్ చేయాల్సిన అవసరం ఉందా? సో అది మనం జస్ట్ ఒకసారి ఆలోచించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25 నేను ఇచ్చాను అనుకోండి, 25 అనేది ప్రైమ్ కాదు, కానీ ఇక్కడ ఎన్ని డివిజన్స్ అవుతున్నాయో ఒకసారి చూడండి. 2, 3, 4, 5. ఎందుకంటే 5 అనేది
25తో డివైడ్ చేయగలదు. వన్స్ డివిజన్ అయిపోగానే బ్రేక్ అయిపోతుంది కాబట్టి సో ప్రైమ్ కాని నెంబర్స్కి ప్రాబ్లం లేదు. ఏ నెంబర్తో అయితే డివైడ్ అవ్వగలదో స్టార్టింగ్ ఆ నెంబర్నే చూసి ప్రైమ్ కాదని ప్రింట్ చేసి వెంటనే బ్రేక్ అయిపోతుంది. సో ప్రైమ్ కాని నెంబర్స్తో ప్రాబ్లం లేదు, ప్రైమ్ నెంబర్స్తోనే ప్రాబ్లం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 23 ఇచ్చాను, ఇక్కడ 22 నెంబర్స్ 23ని డివైడ్ చేస్తున్నాయి. ఇక్కడ నేను ఏ 53 ఇచ్చాను అనుకోండి, 52 టైమ్స్ ఇక్కడ డివిజన్ జరుగుతుంది అంటే ఈ కండిషన్ దగ్గర. సో ఇది మనం రెడ్యూస్ చేయగలమా అని ఒకసారి ఆలోచించాలి. అది ఎలా అంటే ఎన్ని డివైడ్ చేస్తున్నాం కదా, సో 2 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు వెళ్తున్నాం. కానీ ఇక్కడ n కాకన్నా మనం వీలైనంత స్మాలెస్ట్ వాల్యూ ఇక్కడ రాయాలన్నమాట. రాస్తే మనకది ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అనేది రావాలి. అంటే ఇలాంటి సొల్యూషన్కి ఏంటంటే ఒక పర్టికులర్ మ్యాథమెటికల్ ఫార్ములా కానీ లేదా ప్రీడిఫైన్డ్ సొల్యూషన్ అని ఏమి ఉండదు. ఇది మనం అబ్జర్వేషన్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరిగే కొద్దీ మనకి ఇలాంటి సొల్యూషన్స్ తెలుస్తాయి. నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూ నెంబర్స్ తీసుకుందాం. 15, 28, 36, 49, 100 అని కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వీటికి నేను ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. అంటే 15 ఏ నెంబర్స్తో మల్టిప్లై అవ్వగలదు అనేవి నేను రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకోండి, 3,5. 15ని 3,5 డివైడ్ చేయగలవు. 28ని 2, 4, 7, 14 డివైడ్ చేయగలరు. అలాగే 36ని 2, 3, 4, 6, 9, 12, 18 ఇలా ఒక్కొక్క నెంబర్కి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 49 చూసామనుకో, 49ని ఓన్లీ 7 మాత్రమే డివైడ్ చేయగలదు, ఓన్లీ 7. ఇప్పుడు ఇవన్నీ చూడడం వల్ల మనకి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్ కండిషన్లో మనం ఇక్కడ చూసారా, ఈ ఫర్ లూప్ అనేది డి రేంజ్ 2 నుంచి n వరకు ఇస్తున్నాం. అంటే 23 కేసులో 2తో స్టార్ట్ అయ్యి n అంటే 22 వరకు, అంటే n-1 వరకు ఇది లూప్ తిరుగుతూనే ఉంటుంది కదా. సో 2 నుంచి 22 వరకు ఆల్మోస్ట్ 21 ఇటరేషన్స్ జరుగుతున్నాయి. ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు, జనరల్గా మనం వీటిని అబ్జర్వ్ చేసే ప్రైమ్ నెంబర్కి కూడా లాజిక్ రాయొచ్చు. అందుకనేసి నేను వీటితో చెప్తున్నాను అనమాట. ఏదైనా ఒక నెంబరు వేరే నెంబర్తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయడానికి మనం కంప్లీట్గా ఆల్ నెంబర్స్తో డివైడ్ చేయక్కర్లేదు. 15 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి అన్ని నెంబర్స్తోనే డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 15 3తో డివైడ్ అవుతుంది, అలాగే 5తో డివైడ్ అవుతుంది. కానీ మీరు గమనిస్తే 3తో అవుతుందా లేదా అని చెక్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం 5తో కూడా అవుతుందా లేదా అని మనం చెక్ చేయొచ్చు. సో ఇది ఓన్లీ 3తో చెక్ చేస్తే చాలు అనమాట, ఇంకా మళ్ళీ 5ని చెక్ చేయ అవసరం లేదు. అలాగే 28ని కూడా చూస్తే మనం 2, 4, 7, 14 అంటే 2 and 14 చెక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా 4 and 17 ఈ లైన్లోనే ఉన్నాయి. సో మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్ కండిషన్లో కూడా ఏం చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ 2 నుంచి n వరకు వెళ్ళిపోతున్నాం. ఒకవేళ అది 3తో డివైడ్ అవుతుంది అంటే 5తో కూడా అయిపోద్ది కాబట్టి మళ్ళీ 5ని చెక్ చేయక్కర్లేదు. అంటే మళ్ళీ మనం డూప్లికేట్ అంటే రివర్స్ వేలో వెళ్తున్నాం. సో ఇక్కడ 15కి మనం ఓన్లీ 3 వరకు చెక్ చేయగలిగితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ వేస్తున్నాను అనమాట, మ్యాక్సిమం వాల్యూ 3. అలాగే 28కి మ్యాక్సిమం వాల్యూ 2, 4 అండ్ 7 and 14 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 4. అలాగే 36కి మ్యాక్సిమం వాల్యూ 2, 3, 4, 6 దగ్గర ఆగిపోయింది. 6 నుంచి తర్వాత అన్నీ రిపీట్ అవుతున్నాయి, సో 6. అంటే ఇప్పుడు 15కి మనం 3 ఒక్కటి చెక్ చేస్తే చాలు, 28కి 4 వరకు చెక్ చేస్తే చాలు. అంటే మనకి ఈ మన ప్రైమ్ నెంబర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 23 అనేది తీసుకుందాం, 15కి 28కి మధ్యలో ఉంది. ఇప్పుడు మనం 28ని మ్యాక్సిమం 4 వరకు వెళ్తే చాలు, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ రిపీట్ అయిపోతాయి. అలాగే 23కి కూడా ఒక మ్యాక్సిమం నెంబర్ ఉంటుంది కదా, అంటే ఒక మ్యాక్సిమం నెంబర్ మేబీ ఉండి అంతవరకు మనం చెక్ చేస్తే చాలు, రిమైనింగ్ వాల్యూస్ చెక్ చేయకపోయినా పర్వాలేదు అనే ఒక కండిషన్ ఉంటుంది కదా. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4కి చెక్ చేసుకుందాం. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 4 ఆ రెండు కాకన్నా ఓన్లీ 2. సో మనం 2కి చెక్ చేస్తే చాలు, 2 into 2 4 కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ బై 2 చేస్తే సరిపోద్ది అనుకుందాం, అంటే n/2 అంటే 4 కేసులో కంప్లీట్గా అంటే 2, 3 అని చెక్ చేయకన్నా ఓన్లీ 2 వరకు చెక్ చేస్తే చాలు అనుకుందాం. అలాగే 15 కేసులో 15/2 అంటే 7.5 అంటే దాన్ని ఇంటీజర్ డివిజన్ చేస్తే 7.
7 వరకు చెక్ చేస్తే చాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 అంటే 2 నుంచి స్టార్ట్ చేసి 7 వరకు ప్రైమా కాదని చెక్ చేయడం. కానీ ఈవెన్ n/2 తీసుకున్నా కూడా మళ్ళీ మనకి 3, 5 రెండు రిపీట్ అవుతుంది. అంటే 3 వస్తుంది, 5 అనేది రిపీట్ అవుతుంది. ఎందుకంటే మనం 3 డివైడ్ అవుతుందా లేదా చెక్ చేస్తే చాలు, కానీ 5 చెక్ చేసే అవసరం లేదు. కానీ ఇక్కడ మనం n/2 తీసుకున్నా కూడా 5 అనేది n/2 లోపలే, అంటే 7 లోపలే ఉంటుంది. కాబట్టి ఇంతకన్నా కూడా ఆప్టిమైజ్గా రాయొచ్చు మనం. అంటే ఇంతకన్నా బెటర్ అనేది ఉంది ఒక వాల్యూ. సో ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి అబ్జర్వ్ చేయండి. ఎన్ని డివైడ్ చేస్తున్నాం కదా, సో 2 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు వెళ్తున్నాం. కానీ ఇక్కడ n కాకన్నా మనం వీలైనంత స్మాలెస్ట్ వాల్యూ ఇక్కడ రాయాలన్నమాట. రాస్తే మనకది ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అనేది రావాలి. సో ఇక్కడ గమనిస్తే మనం 4ని 2 వరకు చెక్ చేస్తే చాలు, అలాగే 5ని 3 వరకు చెక్ చేస్తే చాలు, 28ని 4 వరకు, అలాగే 36ని 6 వరకు. ఇప్పుడు మనం గమనిస్తే ఏంటంటే ఈ 2 అనే నెంబరు √4 కన్నా ఎక్కువ ఉండదు. అలాగే ఇక్కడ 3 అనే నెంబరు √5 కన్నా ఎక్కువ ఉండదు. 3 అనే నెంబరు √15 కన్నా ఎక్కువ ఉండదు. అలాగే 4 అనే నెంబరు √28 కన్నా ఎక్కువ ఉండదు. అలాగే 6, 7 కూడా. సో ఒకవేళ మనం ఏదైనా ప్రైమ్ నెంబర్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 23 తీసుకుందాం. 23 స్క్వేర్ రూట్ ఎంత ఉండొచ్చు? జనరల్గా 23 కన్నా ఫర్ ఎగ్జాంపుల్ 23 ఏ రెండింటి యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో ఉంటుంది? 16 and 25. 16 యొక్క స్క్వేర్ రూట్ 4, 25 యొక్క స్క్వేర్ రూట్ 5. సో 4కి 5కి మధ్యనే ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 23 అనేది 4 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఓకే, కాబట్టి మనం 23 ప్రైమా కాదని చెక్ చేయడానికి స్క్వేర్ రూట్ ఆఫ్ 23 వరకు మనం డివిజన్స్ చేస్తే చాలన్నమాట. అంటే ఏమంటున్నానంటే ఇక్కడ మనం ఫర్ డి ఇన్ రేంజ్ 2, n రాసాం కదా, ఇక్కడ n బదులు స్క్వేర్ రూట్ ఆఫ్ n రాస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? డి వాల్యూ అనేది 2 నుంచి స్టార్ట్ అయ్యి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు వెళ్తుంది. యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ n అనేది ప్రతిసారి మనకి ఇంటీజర్ డివిజనే ఇవ్వదు, అంటే పాయింట్స్లో కూడా ఇస్తుంది. కాబట్టి మనం ఇంట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n రాయాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 4 పాయింట్ సంథింగ్కి ఇంటీజర్గా మారిస్తే 4 అయిపోతుంది. కాబట్టి 4 ఇక్కడ మనకి ఫర్ లూప్లో ఎండ్ వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు, కాబట్టి మనం +1 చేస్తాం అనమాట. నాకు తెలిసి స్క్వేర్ రూట్ అనేదాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో మనం ఇంపోర్ట్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కోడ్ని రన్ చేసి చూద్దాం. సో 23 ఈజ్ ప్రైమ్ అండ్ 23 ఓన్లీ 2, 3, 4 ఈ 3 నెంబర్స్తోనే డివైడ్ అయ్యి చెక్ అయింది. అలాగే నెంబర్ మార్చి చూద్దాం, 53. సో 53 స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 53 ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 49. 53 తర్వాత ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 64. సో 49కి స్క్వేర్ రూట్ 7, 64కి 8. సో 7 పాయింట్ సంథింగ్ అనేది 53 యొక్క స్క్వేర్ రూట్. సో మనం 2 నుంచి 7 వరకు ప్రతి నెంబర్తోనే 53ని డివైడ్ చేసి చూస్తే ఇంకా ఏ నెంబర్తో కూడా డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో 53 ప్రైమ్ అని డిసైడ్ చేసి ఇక్కడ మీరు 54 తీసుకున్నారు అనుకోండి, 54 అనేది డైరెక్ట్గా 2తోనే డివైడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్. 55 5తో డివైడ్ అవుతుంది. 55 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 55 ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది? 1, 5, 11, 55 అంతే. సో 55ని మనం 55 యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది? సేమ్ 54 లాగే దీనికి కూడా 7 పాయింట్ సంథింగ్ ఉంటుంది. సో 2 నుంచి 7 వరకు మనం డివైడ్ చేసి చెక్ చేస్తే చాలు. 5 అనేది 7 లోపే ఉంది, 5 అనేది 55ని డివైడ్ చేస్తుంది, కాబట్టి 5 దగ్గరే కండిషన్ అనేది బ్రేక్ అయిపోయింది. సో 55 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. ఓకే, థ్యాంక్ యూ.